ఒరే బండ, ఇది నువ్వు పుట్టినప్పుడు మీ అమ్మ పెట్టిన మొక్కరా? అదిగో అదేమో జయ పుట్టినప్పుడు పెట్టిన మొక్కరా? మీ అమ్మ మా మొహం చూడకుండా వెళ్ళిపోవటంతో మిమ్మల్ని ఇద్దరిని ఆ మొక్కల్లో చూసుకుని తృప్తి పడుతున్నా. జయ పెళ్లి సంబంధం పుణ్యమా అని ఇన్నాళ్లకు నేను కళ్ళారా చూసుకున్నాను. ఇంతకీ ఏం తెలుసుకున్నావురా? 2 రోజుల నుంచి పొద్దంతా ఆ ఊళ్ళోనే తిరుగుతున్నావు. ఎక్స్క్యూజ్ మీ. ఇక్కడ ఏమైపోతే నో ఎక్స్క్యూజ్ మీ, తొందరగా అడగండి బాబు. త్వరగా చెప్పండి. సంపర మీకు బాగా తెలుసా? సంపరి ఊరే. ఏం కావాలి? గోపురం ఇది తెలుసా? గోపురం ఇదే, మా ఇదే. ఎక్కడికి వెళ్ళాలి? అన్నపూర్ణ నిలయం. అన్నపూర్ణ నిలయం మా ఇల్లే. ఎవరు కావాలి? కలిదిండి సుబ్బారావు గారు. నాయన, ఆయన మా నాన్నగారే. ఆయనతో మీకు పని ఏంటండి? మీ నాన్నగారా? ఆయన పెద్దబాయి అలీబాబు తెలుసా? అయ్యా బాబోయ్, అల్లిబాబు అంటే నేనే. నాతో మీకు పని? పెళ్లి సంబంధం చుట్టానికి వచ్చారటే మా అన్నయ్య కూడా చెల్లెల్ని ఇవ్వాలని. అయితే ఇంకే వరుస కుదిరిపోయింది. వంకాయ్, ముందు మన పందెం. మా అన్నయ్యని చూడటానికి వస్తున్నారు, ఇటు నుంచే వస్తారు. చెప్తా చెప్తా. ఎర్ర పడిందా? పడింది గాని ఇదేందుకే? ఇది రక్తం. క్యాన్సర్ బాగా ముదిరిపోయి ఇప్పుడు నేను ఆయన ముందు పడి కక్కుతా. కిల్లి రక్తం అంటే నమ్ముతారా? సినిమాల్లో కక్కే క్యాన్సర్ రక్తం ఇదేనే. ఫోరైస్. ఏమండి, నేను వెళ్ళిపోయే రోజు దగ్గరకు వచ్చిందండి. మా అమ్మా నాన్నల కోసమైనా నా మెళ్ళ ఒకే ఒక్క తాళి కట్టండి చాలు. నేను ఆనందంగా కన్ను మూస్తాను. కడివెడు కన్నీళ్లు కారుస్తూ నీలిమా నీలిమా అంటాడు. మళ్ళీ మన డైలాగ్. ఏమండి, నేను అన్నప్రాసన రోజు పాక్కుంటూ వెళ్ళి ఒక ముత్తైదువ మంగళసూత్రం పట్టుకున్నానట. దీర్ఘ సుమంగళిగా పోవాలనే కోరికతో పుట్టానని జోస్యులు జోస్యం చెప్పారట. నా కోరిక తీరకుండానే చచ్చిపో. రే చందు, ఏం చేస్తున్నావురా? వస్తున్నా. అబ్బాయికి ఎంత వినయమో. పర్వాలేదు, చేతులు దింపాయి. పర్వాలేదండి. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. ఏం సుబ్బారావు, మన అబ్బాయికి పెళ్లి చూపులా? మొత్తానికి మీ అమ్మ అదృష్టవంతురాలయ్యా. నేను ఉన్నాను దేనికి? వేలకు వేలు కట్నాలు పోసి అమ్మాయి పెళ్లిళ్ళు చేసి అత్తవారికి పంపించానా? లక్షలు పోయించి అందరి కొడుకుల చేత ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తున్నానా? అయినా సరే నన్ను ఎవరూ లెక్క చేయరే, పైకి చెప్పుకోను. మీ అమ్మాయి గర్భమా? ఎన్నో నెల? అమ్మో, సౌండ్ ఎఫెక్ట్ కాదు. గర్భం నాకు 13వ నెల. ఏమిటో వినపడి చావాలా? మా అత్తగారేమో వీడి పెళ్లి చూసి కానీ పోనంటుంది. సరే, వీడు పెళ్లి చేస్తే ఓ పని అయిపోతుంది కదా అని. విన్నావురా? ఇది గాని మాట్లాడు. గుత్తవారింటి సంబంధం అంటే మాకు సంతోషమే కదా. అయితే వెంటనే మా తమ్ముడు కౌరు చేస్తా. తమ్ముడా? అబ్బే, వాడు నా తమ్ముడు కాదు, నా కొడుకు. వారిని చెవిటి, నీకు చెవుడని తెలుసు, వాడు నీ కొడుకని తెలుసు. అదే, అది మా అన్న కూతురు నీలిమ. తీసుకోండి కాఫీ. పెళ్లి కావాలా? మిగతా విషయాలు మీ తమ్ముడు గారితో మాట్లాడుకుందాం. అలాగే, వెళ్ళొస్తాం మరి. మంచిదండి. పెద్దమ్మ వెళ్ళొస్తా. పెదనాన్న వెళ్ళొస్తా. రే, పెళ్లి కుదిరితే వచ్చి పిలుస్తారా? ఓ కార్డు ముక్క రాసి పారేస్తారా? అదే మాట పెద్దమ్మా, నేను పని కట్టుకుని వచ్చి చెప్తాను. వస్తా.
ఒరే బండా ఇప్పటికి 10 సార్లు ఊరే బండ ఎల్లొత్తా పెద్దమ్మ, ఊరే బండ ఎల్లొత్తా పెద్దమ్మ. అట్లాంటి వాటికి వెళ్ళిస్తావా లేదా? అబ్బా మీరుండండి, ఓ మాట చెప్పాలి. చూడు బాబు, మీ అమ్మతో ఒక మాట చెప్తావా? మాకేటో పిల్లలు లేరు. పెళ్లిలో కన్యాదానం చేయాలని ఉందరా నాకు. నేను చెప్పానని చెప్పి మీ అమ్మను ఒప్పిస్తావా? తప్పకుండా పెద్దమ్మా, వస్తాను. రండి బాబు, ఆ బస్సు కూడా పోతే ఈ కూర బండి మీద పట్నం పోవాలా? అమ్మయ్య వచ్చేవారైనా నీ మీద బెంగెట్టుకుని మీ అమ్మని మాకు ఫుడ్ కూడా పెట్టడం లేదు. నేను ఎక్కడికైనా పంపించే పెద్ద రిస్క్ రా బాబాయ్. అబ్బబ్బబ్బా, వాడిని కాస్త ఇంట్లోకి రానివ్వండి. రారా. అమ్మయ్యా, ఇప్పుడు చెప్పరా అలీబాబు గురించి, ఆడి బాబు గురించి. అతను చాలా మంచివాడు నాన్న. కాకపోతే ఏ సినిమాకో షికారుకో వెళ్ళినప్పుడు సరదాగా ఒక్క సిగరెట్ కాలుస్తాడంతే. ఏమిటి, సిగరెట్ కాలుస్తాడా? ఈ కాలంలో అది పెద్ద అలవాటు కాదమ్మా. ఆ మాటకొస్తే నాన్న మాత్రం కాల్సరా. రే నన్ను రిస్క్ లో పెట్టకు, విషయం చెప్పు. ఏ పార్టీకైనా వెళ్ళినప్పుడు, అది కూడా ఫ్రెండ్స్ బలవంతం చేస్తే ఒక్క పెగ్గు జస్ట్ బీర్ తాగుతాడంతే. బీరా? ఇంకా ఇంకా అవన్నీ పెద్ద పట్టించుకోనక్కర్లేదమ్మా. ఒరే బండా, నువ్వు కూడా అబద్ధాలు చెప్పడం నేర్చుకున్నావా? చిచ్చి లేదమ్మా. అంటే నాన్నలాగే నేను చెప్తే. దొంగ నా కొడక. చిచి, ఏమిటండి ఆ భాష? నా కొడుకుని నా కొడక అంట కూడా తీసుకేనా? నాన్న ఆ అలీబాబు గురించి మీకెలా తెలుసు? ఆ మాత్రం తెలుసుకోగలలేరా? నిన్ను నమ్ముకుని పెళ్లి సంబంధం కుదురు చేసుకుంటావు అనుకున్నావా? అమ్మా, పెళ్లికి కళ్యాణ మండపం బుక్ చేద్దామా, ఏదన్నా స్కూల్ బిల్డింగ్ మాట్లాడుకుందామా? ఆ రెండు అక్కర్లేదు. ఆ మాటకొస్తే పెళ్లి ఇక్కడ చేయటం లేదు. ఎక్కడ చేస్తున్నావు? మన ఊళ్ళో. అవునండి, మన ఊళ్ళో అయితే మన వాళ్ళంతా ఉంటారు, ఖర్చులు కలిసి వస్తాయి, పద్ధతి పాడు అన్ని బాగుంటాయి. ఏ మీకు ఇష్టం లేదా? నాకు మాత్రం ఓకే అమ్మా. అంత సంతోషం బాబాయ్. ఏంటంటే ఏముంది, జస్ట్ ఇష్టం అంతే. ఈ పని చేసిన ఫూల్ ఎవరు? ఫూలా? ఏయ్, జాగ్రత్తగా మాట్లాడు. జాగ్రత్త ఏంటి? ఇప్పుడు ఇది ఉతకలేక నేను చావాలి. ఉతుకుతావా? ఉతకదు. ఉతకదా? అదేంటి? అది ఉతకదంటే ఉతకదంటే. నీలిమా? yes speaking. నీలు, బామ్మకెలా ఉందే? బ్రహ్మాండంగా ఉంది. బఠానీలు తింటోంది రోజు. ఇంతకీ నువ్వెప్పుడు బయలుదేరుతున్నావు? వదినా, అన్నయ్య పెళ్లి ఫిక్స్ అయింది. పెళ్ళయ్యేదాకా ఇక్కడే ఉంటా. పెళ్ళయ్యేదాకా ఉంటావా? ఆ ఊర్లో ఏముంది అంత గొప్ప? హలో నీలిమా, ఫోన్ పెట్టేసింది. సర్లే రే మాట్లాడచ్చులే. సిటీలో ఉండి ఉండి బోరు కొట్టి ఊళ్ళో హాయిగా ఉండి ఉంటుంది. నువ్వేం బెంగ పెట్టుకోవద్దు, వచ్చేస్తుందిగా. ఇది అసలే కోతుముండ. అక్కడ ఎవరితో ఏం గొడవలు పెట్టుకుంటుందో ఏమో. దీన్ని పెళ్లి చేసి అత్తవారింటికి పంపాక ఆ అత్తగారు ఎవరో పాపం దీని తింగర వేషాలతో ఏం పాటలు పడుతుందో. నా దగ్గర ఏ వేషాలు కుదరవు. వెళ్ళు, వెళ్ళి కాయగూరలు తరుగు. నా పెళ్లి వంటలు కూడా నాతోటి చేయించాడట్టున్నా నువ్వు. అమ్మో, దీంతో అత్తగారింట్లో కూడా పెద్ద రిస్కే. ఏమండోయ్, రిస్క్ శ్రీవారు. రిస్క్ శ్రీవారా? నీకు అలాగే ఉంటుంది. నువ్వు పెట్టిన పేరేమో గాని ఊళ్ళో అందరూ నాన్నని పొట్టి సత్యం అనే పిలుస్తున్నారమ్మా. అంటారా? నువ్వు నాకంటే పొడుగ్గా ఉన్నావు కాబట్టి నన్ను పొట్టి సత్యం అంటారు. అయినా వాళ్ళంతా మా ఊరు వాళ్ళు, నా ఇష్టం. ఓ, ఊరుంటే గుర్తొచ్చింది. అమ్మా, పెద్దమ్మ నీకో మాట చెప్పమంది. ఏంటి? జయ పెళ్లిలో కన్యాదానం చెయ్యాలనుందట పెద్దమ్మకి. నీతో మర్చిపోకుండా ఈ మాట చెప్పమని నాతో మరీ మరీ చెప్పిందమ్మా. వాళ్ళకి ఆడపిల్లలు లేరా? అసలు పిల్లలే లేరు. ఏమ్మా, ఏమంటావు? చార్లు ఉప్పు వేయడం మర్చిపోయాను. కొనేవాడు ఆడి ఇష్టమైందే కొంటాడు, అమ్మేస్తే పోలా. దీనికింత ఆలోచన ఎందుకురా? ఎహని ఈ చదువుకున్నాళ్ళతో చిక్కే ఇది. మీరో మాలాకో మధ్యలో మరదలంటారు ఎందుకు? చదువుకున్నాడు గనకే ఆలోచిస్తున్నాడు. ఏంటే నువ్వు అనేది? తూర్పు పొలం కాస్త అమ్మేస్తే ఇంకా మిగిలేదేమిటి? ఆ మెట్ట పొలం. మనకేమైనా సత్యంలాగా ఉద్యోగం ఉందా ఏమిటి? నెల తిరగానే గంట కొట్టినట్టు జీతం రావడానికి. పొలం అమ్మినా రిస్క్ లేదు వదినా. 4 ఏళ్లలో మళ్ళీ మనం కొనుక్కోవచ్చు. ఏమోనయ్యా, ఉద్యోగం కోసం పొలాలు అమ్మేయటం నాకేం బాగలేదు. తర్వాత మీ అన్నదమ్ముల ఇష్టం. నీ ఇష్టం ఎవడకు కావాలి? బోర్డు ఇష్టం. మన ఇంట్లో ఆడు ఒక్కడే చదువుకున్నాడు. ఆడు మంచి ఉద్యోగం చేస్తే మనకు దర్జాగా ఉంటది. అయినా మగాళ్ళ మధ్య నువ్వు తలదొచ్చడం ఏంటి? పో లోపలికి. పోతాలేండి, ఇవాళంటే మనకి పిల్ల పీచు లేరు. రేపు పుట్టకపోతారా?
ఆలోచించరేమిటి? వదిన బాధపడుతుంది. పోనీ ఊరుకుందావా అంటే ఇప్పటికిప్పుడు 50,000 ఎక్కడి నుంచి తీసుకొస్తాను చెప్పు. అక్కయ్య మాట కాదని పొలం అమ్మడం నాకు కూడా ఇష్టం లేదండి. అదేంటి? అవునండి, ఆస్తుల కోసం అన్నదమ్ములిద్దరూ పోట్లాడుకున్నారనుకుంటారు. కొత్త కోడలి నేనొచ్చి మీ సంసారాన్ని విడగొట్టానంటారు. నా నగలున్నాయిగా, అవి అమ్మేస్తే ఈ అవసరం గడిచిపోతుంది. మనం టౌన్కి వెళ్ళిపోదామండి. టౌన్కా? అవునండి, కలిసి ఉండి పోట్లాడుకునే కంటే దూరంగా ఉంటే ప్రేమలన్నా మిగులుతాయి. వేరు కాపురమా? అదేమిటయ్యా, నేనేమన్నానని? నాకు తెలుసు, అయిన వాళ్ళం ఆ మాత్రం మాట అనుకోవా ఏమిటి? అదేం కాదక్క, వీడిని చదువు కోసం పట్నం పంపాలి. ఒక్కడనే ఎలా పంపను? పిల్లల్ని కూడా మా దగ్గర ఉంచకుండా తీసుకెళ్తారన్నమాట. మీ ఇష్టం రా, మీకేది మంచిది అనిపిస్తే అది చేయండి. బాగున్నావా? నువ్వు బాగున్నావా పిన్ని? ఏమిటిలా చిక్కిపోయావు? ఏంటక్కయ్యా ఇన్నాళ్ళ ఊరు గుర్తొచ్చిందా? ఊరు గుర్తుకు రాలేదే, నువ్వు గుర్తుకొచ్చావు, వచ్చేసాను. ఇప్పుడే వస్తాను పిన్ని. అలాగే. అక్క, బాగున్నావా? ఏయా మీ పెద్దమ్మ? నాకు తెలియదేంటి, అడిగో పెద్దనా. అదేంట్రా నాకన్నా ముసలాడు అయిపోయావు? ఏమ్మా బాగున్నావా? స్నానాలు భోజనాలు అయినా తీరిగ్గా కూర్చుని కబుర్లు చెప్పుకుందాం. ముందు లోపలికి నడవండి. రామ్మా. పదండి. ఒరే బండ, ఏమిటి పెద్దమ్మా? నేను చెప్పిన పని ఏం చేసావు? ఏ పని? అదేరా, జైని కన్యాదానం చేస్తానని మర్చిపోయావా? లేదు పెద్దమ్మా, చెప్పాను. ఏమంది? ఒప్పుకుందా? చెప్పవేంట్రా? ఏమీ అనలేదు పెద్దమ్మా. దేవుడే అన్యాయం చేశాడు. మీ అమ్మ ఏం చేస్తుంది? పెళ్లి మన ఇంట్లో జరుగుతుంది, దాంతో సరిపెట్టుకోవే. రారా దా. అమ్మా ఇలారా. నీ పేరేమిటమ్మా? నీలిమా. కూర్చో. ఇదిగో బామ్మగారు, మొన్న ఆ మధ్య ప్రెసిడెంట్ పేరయ్య గారింట్లో వాళ్ళ అమ్మాయి నిశ్చయితాంబూల కార్యక్రమం ఇలాగే ఆలస్యం అయితే పురోహితుడు గారు పెళ్లి కూతురు లేవ తీసుకుని వెళ్ళిపోయాట. అపసకల మాటలు నువ్వును. ఇక చదవండి లగ్న పత్రిక. స్వస్తి శ్రీ యువనామ సంవత్సరే ఆశ్రీదమాసే దశమి శనివారస్య గుత్తా సత్యనారాయణ సత్యవతిల ఏకైక కుమార్తెను. అదేమిటండి అలా రాశారు? ఏమిటమ్మా? మాకంటే పెద్దవాళ్ళు మా అక్క బావగారు ఉన్నారు కదండి. అమ్మా, కన్యాదానం చేసే వాళ్ళ పేరుతో లగ్న పత్రిక రాయించడం పద్ధతి. మీరు కన్యాదానం చేయించడం లేదా? చెప్పరేమిటండి, బావగారుండగా మీరెలా చేస్తారు? స్వస్తి శ్రీ యువనామ సంవత్సరే ఆశ్రీదమాసే దశమి శనివారస్య గుత్తా చలపతిరావు సుభాదేవిల సోదరుడి కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి జయలక్ష్మిని కలిదిండి సుబ్బారావు గారి ఏకైక కుమారుడు హలో, నీకోసమే వచ్చాను. మొదటి కార్డు నీకే ఇవ్వాలని. ఏంటి అప్పుడే కార్డులు వేయించి పంచేదాకా వచ్చిందా? అయ్యో, ఇది చెల్లెలి పెళ్లి కార్డు కాదు. అంతకంటే ముందు నిశ్చయం పెళ్లిది. అంతకంటే ముందు పుట్టినవాడి పెళ్లిది. అంటే నా పెళ్లి. కార్డులో పెళ్లి కూతురు ఫోటో ఉంది. నాకు సరిపోతుందో లేదో చూసి చెప్పవా? ఏ నీళ్ళు, ఏంటిది? కంట కుంకుమ పడింది. కుంకుమ పడింది. అయితే కాస్త కళ్ళు తుడుచుకుని చూడు.
నీలు నువ్వు జోకులేస్తావు కదా, అందుకే నేను వేశాను. ఇది జోకా? మీకు మరో అమ్మాయితో పెళ్ళను కానీ నేను చచ్చిపోతాం అనుకున్నాను తెలుసా? నా ముండితనం గురించి మీకు తెలీదు. నీలు అవును, మీరు లేకుండా నేను బ్రతకలేను. మీరు ఈ కార్డు చూడమనకపోతే నేను వెళ్ళి ఏట్లో దూకేదాన్ని. ఈ ఊళ్ళో ఏర్లేదుగా. ఏం లేకపోతే ఏంటి, నేను వెళ్ళి గంగలో దూకేదాన్ని. గంగలో దూకాలంటే కాశీ దాకా వెళ్ళాలి. మీకు నవ్వులాటగా ఉందా? మీరు నాతో మాట్లాడకండి. పంపించచ్చు. లేవదినా ప్రోగ్రామ్ ఉంటే మాటలా. నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? ఎంత అందంగా ఉన్నాను చెప్పాలంటే సిగ్గేస్తుంది. అయితే చెప్పకండి, ఎవరైనా వింటారేమో. పర్లేదు, చెప్పేస్తాను. हम आपके है कौन మాధురి शीत లాగా, దిల్వాలే దుల్హన్ లేకే జాయింగే కాజోల్ లాగా, గ్యాంగ్ లీడర్ లో విజయశాంతిలా, లేటెస్ట్ ఫిల్మ్ ఎమ్మెల్యేలో ఇంద్రజల భలే కసక్కగా ఉన్నావులే. మీరు అసలు సినిమాలు చూడరన్నారు మా వాళ్ళు. వాల్ పోస్టులు చూసి చెప్పాలే. యాండి, మీరు పెళ్లికి ముందు ఎవరైనా అమ్మాయితో మాట్లాడారా? అయ్య బాబోయ్, ఏ అమ్మాయిని చూసినా నాకు 102. ఏంటది? జ్వరం. మరి నన్ను చూస్తే? నిన్ను చూస్తే చెప్పు చెప్పు. జయ, నీలో నాకు బాగా నచ్చింది ఏంటో తెలుసా? ఏంటి? అయ్య బాబోయ్, సిగ్గు చెప్తుంది. పర్లేదు చెప్పండి. చెప్పేమంటావా? చెప్పేస్తున్నా. వేదవ సస్పెన్స్, తొందరగా చెప్పండి. ఒకటి, నువ్వు నన్ను చూసి శోభనం గదిలో మాటలాగా ఉన్నాయి, మైకులు వినిపిస్తున్నాయంట్రా. మైకా? మైక్ ఎవరు పెట్టారు? అల్లుడు గారు స్టోన్ మార్చావా? మేము ఇంకా మాట్లాడుకుంటున్నాం. తలుపు తీయండి. చూడబోయా ఎక్కడ పెట్టాడు? చూడు మైక్ అంటే కట్టాడు. మైక్ పెట్టావా? నువ్వును చుట్టుపక్కల ఏముందో చూసుకో. ఇప్పుడైనా సరిగ్గా చూసుకుని ఏడు. అలాగే ఏడుస్తా. ఇక చూసుకున్నా సావిరంగా